హే గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు Frontlinesmedia's Krishna Talkz. అండ్ ఈరోజు వచ్చి మన టాపిక్ ఏంటి అంటే, చాలామందికి రీసెంట్గా జాబ్స్ వచ్చాయి యాజ్ అ ఫ్రెషర్ కానీ, లేక ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే, వీఆర్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ, మాకు ఇంత శాలరీ వస్తుంది, సో ఈ శాలరీని ఒక కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఎలాగ మలుచుకోవాలి, ఎలా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్కి ఎలా ఉండాలి అనే దాని గురించి 20 to 25 ఇయర్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఎ గ్రేట్ సైన్. సో ఏంటి అంటే, మనకి ఈ పాండమిక్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్కి ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేస్తున్నాము, ఆ మనీ చాలా వరకు సేవ్ అవుతుంది కదా. సో ఈ సేవ్ అవుతున్న మనీని మనం దేనికి పడితే దానికి ఖర్చు చేయకుండా ఫ్యూచర్కి ఎంతో కొంత సేవ్ చేయాలి. బికాస్ ఆఫ్టర్ 25 లేకపోతే 27 ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. సో వన్స్ మ్యారేజ్ అయిపోతే సో విల్ బీ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్పెండింగ్స్. సో ఆ స్పెండింగ్స్ని తట్టుకోవాలి అంటే ఇనీషియల్గా మీరు ఈ ఏజ్లో, అంటే యు ఆర్ ఇన్ సమ్ యంగ్ ఏజ్, సో ఈ టైంలో రిస్క్ తీసుకున్నట్లయితే మీకు అప్పుడు యూజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. అదిగాక ఈ టైంలో మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పర్సనల్ బర్డన్స్ ఏం లేవు కాబట్టి, సో థింక్ అబౌట్ స్పెండింగ్. సో ఈ వీడియోలో నేను ఎలాగ స్పెండ్ చేస్తే కరెక్ట్, ఎలాంటి స్పెండింగ్ అనేది మనం తీసుకోవచ్చు, ఎంతవరకు రిస్క్ అనేది మనం తీసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అందరి శాలరీ కూడా ఒక 20,000, ఓకే, ఒక 20,000 to 25,000 మధ్య ఉంటుంది కదా. సో ఒక క్యాప్ ఆఫ్ 25% తీసుకుంటే, ఒక 25% మీ శాలరీ అనుకుని నేను అజ్యూమ్ చేసుకుని నేను స్టార్ట్ చేశాను అనుకోండి. సో కీప్ సేవింగ్ 6,000 పర్ మంత్, ఓకే. 6,000 అనే దాన్ని మీరు సేవ్ చేయగలిగితే ఈ 6,000ని ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఎలా టర్న్ చేసుకోవచ్చు అనే దానికి 3 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇవి ఎలా ఉంటాయంటే, మీరు రిస్క్ ఉన్నట్టు ఉంటాయి అండ్ ఇంకోటి రిస్క్ ఫ్రీ కూడా ఉంటాయి. ఎందుకంటే లైఫ్లో రిస్క్ అనేది తీసుకోవచ్చు, బట్ ఎప్పుడు కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ముందు చెప్తాను, ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు రిస్క్ చేయాలనుకోరు కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా రిటర్న్స్ లో ఉంటాయి. రిటర్న్స్ ఎప్పుడు కూడా, రిస్క్ లేకపోతే రిటర్న్స్ ఎప్పుడు కూడా లోనే ఉంటాయి, ఓకే. సో రిటర్న్స్ లో ఉన్నప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని మనము చాలా వరకు లాంగ్ టర్మ్గా యూజ్ చేయాలన్నమాట. సో రిటర్న్స్ లో ఉండి మనకి మంచిగా వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆర్డి, అంటే రికరింగ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, ఓకే. ఈ రికరింగ్ డిపాజిట్స్లో 1,000-1,500 కనుక మీరు సేవ్ చేయగలిగితే, మీరు ఆర్డీలో ఇన్ని మంత్స్కి అని బ్యాంక్స్లో సేవ్ చేయగలిగితే ఆ మనీ అనేది సేఫ్ అనమాట. సో మీరు ఈ 1,000-1,500 మీరు స్పెండ్ చేస్తున్నట్టు ప్రతి మంత్ మర్చిపోగలిగితే ఇది మీకు ఒక సేఫ్ అండ్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. బట్ రిటర్న్స్ ఆర్ లో, ఓకే. రిటర్న్స్ అనేవి లో ఉంటాయి, ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఒక రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేయాలి. అంటే ఒక రిస్క్ ఇన్వెస్ట్మెంటు, ఒక మీడియం రిస్క్, ఒక మంచి రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్. సో రిస్క్, మీడియం రిస్క్, మంచి రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్, మొత్తం 3 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది, ఇక్కడ ఎంతో కొంత మిగులుతుంది, ఇక్కడ పోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, వస్తే ఎక్కువ, పోతే తక్కువ. ఐ మీన్ వస్తే ఎక్కువ వస్తుంది, పోతే మనం పెట్టింది పోతుంది, లేకపోతే ఎంతో కొంత మిగులుతుంది. సో ఇందులో మిగులుతుంది, ఇందులో మిగులుతుంది, ఇందులో మనకి రిస్క్ అనమాట. సో రిస్క్ ఫ్రీ అనేది మనం చూస్తాం ఏంటి అంటే ఆర్డీ గురించి, నేను రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అని నేను ఆర్డీ గురించి చెప్తాను. మీడియం రిస్క్ ఏంటి అంటే సిప్ అనమాట. సిప్ అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి అంటే, కొన్ని మ్యూచువల్ ఫండ్ క్యాప్స్ అనేవి ఉంటాయి, ఓకే. హెచ్డిఎఫ్సి లైఫ్ అని, ఎస్బీఐ లైఫ్ అని, లేకపోతే ఆదిత్య బిర్లా అని, ఇలాంటి లైఫ్, ఈ ఇన్సూరెన్స్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు అందులో వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. పర్ మంత్ 3,000 మీరు కడుతున్నారు అనుకోండి, ఎంతో కొంత వాళ్ళు దాన్ని మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. అది ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఎందులో పెడతారు అనేది. బట్ మీకు ఒక మార్జినల్ ప్రాఫిట్ అనేది మీకు ఇస్తాము ఇన్ని ఇయర్స్ తర్వాత అని చెప్తారు. ఈ సిప్ అనేది ఏంటి అంటే కొన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ పెట్టాల్సి ఉంటుంది, ఓకే. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు 5 ఇయర్స్ పెట్టామనుకోండి రిటర్న్స్ ఎక్కువ, లేకపోతే 10 ఇయర్స్ పెట్టామనుకోండి రిటర్న్స్ ఎక్కువ అనమాట. ఈ సిప్ గురించి తెలుసుకోవడానికి మీరు ఎక్కడ చూడొచ్చు అంటే మన ఫోన్పే అకౌంట్లోకి వెళ్ళండి, ఓకే. ఫోన్పే అకౌంట్లోకి వెళ్తే అక్కడ మీకు సిప్ అని కనిపిస్తుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని, ఓకే. ఆ సిప్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ సిప్లోకి మీరు కనుక వెళ్ళి
ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తే, ఇప్పుడు నేను ఫోన్పే ఓపెన్ చేసి చూశాను అనుకోండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ అని, లేకపోతే ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని, ఇలాంటి ఫండ్స్ ఉన్నాయి. మీరు 100 రూపీస్ కాడ నుంచి 5,000, 6,000, 1 lakh ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గ రిటర్న్స్ కూడా వాడు ఇప్పుడే చూపిస్తాడు. మీరు అక్కడ సెర్చ్ చేశారనుకోండి, ఫోన్పేలోకి వెళ్ళి సిప్ అనే దానిలో సెర్చ్ చేశారనుకోండి, మీకు అక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నారనుకోండి, నేను సంథింగ్ ఒక అమౌంట్ అనేది ఒక 3,000 అనే అమౌంటే అనుకోండి, 3,000 అనే అమౌంట్ది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్స్ అనే ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు ఎంత రావచ్చు అంటే 3,000 ఇన్వెస్ట్ చేశాను ఫర్ అ టైమ్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే, ఎవ్రీ మంత్ 3,000 ఇన్వెస్ట్ చేశాను ఫర్ అ టైమ్ ఆఫ్ 3 years అనుకోండి. వాడు ఎంత రావచ్చు అని నాకు చూపిస్తుంటే 1,45,458 వస్తుంది అని వాడు చూపిస్తున్నాడు నాకు. అంటే సో మనం 3,000 into 36 months అనేది మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. అంటే మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,08,000 చిల్లర. సో 1,08,000, కానీ మనకు వచ్చేది 1,45,000. సో మీరు ఇందులో కనుక 3,000 కాకుండా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ 3 years కాకుండా 5 years పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, 7 years పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇది ఒక మీడియం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు. ఓకే, మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇది. నెక్స్ట్ మనం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూద్దాం. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అంటే మోస్ట్లీ అది మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే. ఏ స్టాక్ మంచిది, ఏది, ఇదంతా కూడా మీరు అనలైజ్ చేయలేము అనుకుంటే, బికాస్ ఐ ఆమ్ ద వన్. సో నేను స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేశాను స్టాక్ మార్కెట్లో, చాలా వరకు అనలైజ్ చేసి టీసీఎస్, టాటా ఇలాంటి ఫండ్స్ అన్నింటిలో పెట్టాను, ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ రీసెంట్గా నేను స్టాక్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. సో ఏం చేయొచ్చు అంటే, మీ బ్యాంక్ అకౌంట్, మీ శాలరీ అకౌంట్, ఎస్బీఐ అవ్వచ్చు, యాక్సిస్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఇలాంటి అకౌంట్స్లో, ఇప్పుడు నాది హెచ్డిఎఫ్సి. సో నేను హెచ్డిఎఫ్సికి వెళ్ళి నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకున్నాను పర్ మంత్ 3,000. సో మీరు హెచ్డిఎఫ్సి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఐ వాంట్ బెస్ట్ రిటర్న్స్ అంటే వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు, చూడండి సార్ ఇవి మీకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇందులో పెడతాను అంటారు. సో మీరు అది అనలైజ్ చేసి ఆ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో కొంత మీకు మిగులుతుంది. ఒకవేళ పడిపోయినా కూడా అంత మార్జినల్గా ఉండదు. సో ఇది ఏంటి అంటే, మనకి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు కదా, పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి, ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది. బికాజ్ ఐ ఆమ్ ఎ పర్సన్ హూ డజంట్ టేక్ మోర్ రిస్క్. బట్ రిస్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి, సో ఆ రిస్క్ అనేది మనం బ్యాంక్స్ మీద వదిలేసాం అనుకోండి. సో బ్యాంక్స్ మీద వదిలేస్తే ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు, బ్యాంక్లో మనకి ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఆల్రెడీ ఈ స్టాక్ మార్కెట్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది అనేది వాళ్ళు చూసుకుంటారు. అండ్ వాళ్ళు ఈ ఫీల్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇలా మన 3,000 అనే ఒక అమౌంట్ని వాళ్ళకి పెట్టామనుకోండి, సో వాళ్ళు దాన్ని బెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్స్ లేదా రిటర్న్స్ వచ్చే స్టాక్స్లో వాళ్ళు పెడతారు కాబట్టి మనకి ఖచ్చితంగా మార్జినల్గా కూడా ఎంతో కొంత మిగిలే అవకాశం ఉంది. సో టోటల్లీ మీరు ఒక 6,000 కనుక మీరు ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే, ఒకటి బ్యాంక్ ఆర్డీ, రెండోది సిప్, థర్డ్ది స్టాక్ మార్కెట్. సో దీస్ ఆర్ ద 3 సజెషన్స్ దట్ ఐ గివ్ ఫర్ ఎ ఫ్రెషర్. ఎవరైతే రీసెంట్గా జాబ్ వచ్చిందో వాళ్ళకి నేను ఈ 3 సజెషన్స్ ఇస్తానన్నమాట. బట్ దీస్ ఆర్ మై సజెషన్స్, నేను ఇవి ఫాలో అవుతాను. బట్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. బట్ డోంట్ ఇన్వెస్ట్ మోర్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. జస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికి ఏం కావాలి, ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.